ఆయన్ని మనం స్తుతించాలి. దేవుడు మనల్ని చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని స్తుతించటం, ఆయన్ని మహిమపరచటం అంటే ఆయన్ని ఎప్పుడు స్తుతులు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ మనకు చేసిన మేలుని అనేక మందికి తెలియచేయాలి, సాక్ష్యంగా ఉండాలి. సో ఆ రీతిగా మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఈ భూమి మీద ఆయన్ని గౌరవించే, ఘనపరిచే జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. అంటే ఈ భూమి మీద కావాల్సినవి ఇస్తాడు. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఉండవలసినవన్నీ కూడా సిద్ధం చేస్తాడు. సో ఆ రీతిగా మరి మనం ముందుకు సాగడానికి ఈ దినం ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుండి 20 వరకు ఎవరైనా చదవండి. 18 నుండి 20 వరకు. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం యేసుక్రీస్తును ఎందుకు ఎరిగి జీవించింది? ఎరిగి జీవించిన తర్వాత మరి నీ జీవితం ఎందరినీ ఆశ్చర్యంలోకి తీసుకొస్తుంది? ఇది మనం గమనించాలి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత కొంతకాలం దేవునిలో చాలా ఉజ్జీవంగా ఉంటూ ఆ తర్వాత ఈ భూమి మీద జీవించవలసిన జీవన విధానంలో పడిపోయి మ్రొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధించటం, మ్రొక్కుబడిగా దేవుని వాక్యాన్ని వినటం ఆనవాయితీగా, అలవాటుగా మారిపోయింది. కానీ అది కొంతకాలానికి ఏమవుతుందంటే దేవునికి దూరమయ్యే పరిస్థితికి తీసుకొస్తుంది. దేవునికి దూరమయ్యే పరిస్థితి. మీలో ఎవరైనా ఒక రోజంతా ఆహారం తినకపోతే ఎలా అయిపోతారు? కొద్ది నీరసంగా ఉంటారు. అదే 2 రోజులైతే, అదే 3 రోజులైతే, ఒక వారం అంతా ఆహారం తీసుకోకపోతే చాలా నీరసమైపోతారు. ఒక 2 వారాలు, 3 వారాలు, నెల రోజుల ఆహారం లేకపోతే ఇంకా నీరసమైపోతారు. బహుశా ఒక నెల రోజుల తర్వాత నీవుగా లేవటానికి అవకాశం ఉండదు. మరొక వ్యక్తి వచ్చి నిన్ను లేపాలి. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. ఈ శరీరాన్ని పోషించుకునే ఆహారాన్ని తీసుకోకపోతే మనం లేవలేని స్థితిలో మారిపోతుంటే నీ ఆత్మను, నీ జీవితాన్ని మార్చివేసిన దేవునికి దూరంగా, అంటే ఆయన్ని కలుసుకోకుండా, ఆయన్ని ఆరాధించకుండా, ఆయన నీ పట్ల చేస్తున్న గొప్ప కార్యాలని తెలియచేయకుండా నువ్వు అలాగానే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండు, ఈ వారం కాదు, వచ్చే నెలలో అని చెప్పి దూరం అయిపోతే నీ ఆత్మీయ స్థితి కూడా ఏమైపోతుంది తెలుసా? నీరసించిపోతుంది. కొంతకాలానికి నీ జీవితాన్ని బాగు చేసింది ఎవరు అంటే నేనే అని చెప్పుకునే స్టేజీకి వచ్చేస్తావు. నా జీవితం నా వల్లే బాగుపడింది, లేకపోతే మరొకరి వల్ల బాగుపడింది అని చెప్పే పరిస్థితికి వస్తుంది.
నా జీవితం ఎంత అద్భుతమైన రీతిలో ఉండటానికి కారణం యేసయ్యా అని చెప్పే స్థితి నుంచి దూరం అయిపోతాం ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక వ్యక్తి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి యేసయ్య రక్షించాడు. ఒక భయంకరమైన స్థితి నుంచి యేసుక్రీస్తు ఆయన కాపాడాడు. కాపాడిన తర్వాత ఆయన అంటాడు, నేను నీతో ఉండిపోతానయ్యా అంటాడు. అయ్యా నేను ఇక నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నా జీవితాన్ని అంతగా బాగు చేసావు. కానీ యేసయ్య అంటాడు, నువ్వు నాతో ఉంటే ప్రయోజనం కాదు, నువ్వు వెళ్ళి నీకు దేవుడు చేసిన మేళ్లను నీ ఇంట్లో తెలియచేయి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబ సభ్యులకు చెప్పు. అంటే ఆయన చేసిన పని ఏం తెలుసా? దానికి మించిన పని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మించిన పని అంటే దెక్కపొలి అంటే 10 పట్టణాలు కలిగినది అది. దెక్కపొలి మీకు బైబిల్లో వెనక వైపు ఒకసారి బైబిల్ అంతా తీసేయండి, వెనక్కి వెళ్ళండి. కొన్ని మ్యాపులు ఉంటాయి చూడండి, అక్కడ పటాలు ఉంటాయి చూడండి. బైబిల్లో చివరిలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినవి, యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసినవి, పౌలు మిషనరీ పరిచర్య చేసినవని కొన్ని మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాపుల్లో దెక్కపొలి అని ఒక పట్టణం పేరు రాసి ఉంటుంది. దాని చుట్టూ 10 గ్రామాలు 10 పట్టణాలు ఉంటాయి. ఆ 10 పట్టణాల్లో యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు, ఆయన గొప్ప దేవుడని ప్రకటిస్తుంటే ఈ వ్యక్తి ఆ పట్టణాల్లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే తన జీవితంలో తను ఊహించని కార్యాన్ని దేవుడు చేశాడు. తను ఎన్నడూ అనుకోని కార్యాన్ని దేవుడు చేశాడు. మరి ఏం చేశాడు ఆ కార్యం? ఏమైంది ఆ కార్యం అంటే మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త, ఇది 3 సువార్తలో రాయబడింది. మార్కు, మత్తయి, లూకా సువార్త 3 సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. లూకా సువార్తలో కూడా 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మొదటగా మనం మార్కు సువార్తను చూద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఎవరైనా చదవండి. 1 నుంచి 5 వచనాలు. గెరాసేనుల దేశము ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు ఎక్కడి నుంచి? సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన సంఖ్యలతో ఎవడు వాడిని బంధింపలేడంట. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును చేశాను కనుక ఎవడును వానిని సాధు చేయలేకపోయినా వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళును సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు. తను రాళ్లతో గాయపరుచుకొనిచుండెనా వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచొద్దని ఆనపెడుచు. చాలు. ఇక్కడ ఎవరు ఈయన అంటే ఆయన పేరు రాయలేదండి. ఆయన పేరు రాయలేదు, కానీ ఆ వ్యక్తిని మటుకి బైబిల్లో రాశారు. ఆయన పేరు లేదు ఇక్కడ. ఒక వ్యక్తి. ఏమైపోయాడు ఈ వ్యక్తి అంటే, అతనికి దురాత్మలు పట్టినాయి, దయ్యాలు బట్టి ఏం చేస్తున్నాయి అంటే ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళిపోయినాయి. కుటుంబ సభ్యులతో పని లేదు ఆయనకి, అమ్మా నాన్నతో పని లేదు, అన్నదమ్ములతో పని లేదు, బంధువులతో పని లేదు. ఒంటరి జీవితం, లెక్కలేని జీవితం. ఎట్ట తీసుకెళ్ళిపోయినంటే అతని జీవితాన్ని పాడు చేసుకునే విధంగా చేస్తున్నాయి. అతని జీవితాన్ని రోజు రోజుకి క్షీణించిపోయే విధంగా చేస్తున్నాయి. తానే గాయాలు పరుచుకుంటున్నాడు, రాయి తీసుకుని కొట్టుకుంటున్నాడు, పెద్దగా కేకలు వేస్తున్నాడు.
ఒరే ఇంట్లో పడుకో, మంచం ఉంది, చక్కని ఆహారం తీసుకుని పడుకో అంటే నేను వెళ్ళి సమాధుల్లో పడుకుంటాను అంటున్నాడు. రోడ్ల మీద పడుకుంటాను అంటున్నాడు. రోడ్డు పక్కన పడుకుంటాను అంటున్నాడు. డ్రైనేజీ పక్కన పడుకుంటాను అంటున్నాడు. నా ఇష్టం అంటున్నాడు. ఇట్లా కాదు నానని చెప్పి కట్టేస్తే, సంఖ్యలు వేసి కుక్కను కట్టేసినట్టు, గేదెని కట్టేసినట్టు ఇంటి ముందు కట్టేస్తే అవన్నీ తెంపుకుని కూడా మళ్ళా సమాధుల్లోకి వెళ్తానంటాడు. మళ్ళా డ్రైనేజీ పక్కకి వెళ్తానంటాడు. మళ్ళా రోడ్ల మీద పడుకుంటానంటాడు. తన జీవితాన్ని రోజు రోజుకి క్షీణించిపోయేటట్టు చేసుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. కారణం అది అతని పని కాదు, అతనిలో ఉన్న దురాత్మల పని, అతనిలో ఉన్న దయాల పని. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి విను, ఆలోచించు. నీ జీవితం ఎలాగా ఉందా? నీ ఇష్టానుసారంగా ఇంట్లో వాళ్ళు మంచిగా చూస్తుంటే, ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా పడుకోమంటే, ఇంట్లో వాళ్ళు ఒక సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తామంటే నువ్వేం చేస్తున్నావు? నేను అలా జీవించను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. నేను సిగరెట్లు తాగుతాను, పాన్ పరాగాలు తింటాను, కైనీలు వేసుకుంటాను, మందు తాగుతాను, ఇంకా డ్రగ్స్ వాడతాను. నేను ఇంట్లో పడుకోను, నా ఇష్టమైన వారితో పడుకుంటాను, నా ఇష్టమైన ప్రదేశంలో తిరుగుతాను, నేను నా శరీరాన్ని గాయపరుచుకుంటాను, నా ఇష్టం. వాక్యం వింటున్నప్పుడు ఏదేమని పెట్టినారు? శరీరాన్ని గాయపరుచుకోవటం అంటే ఏం తెలుసా? ఈరోజు త్రాగుబోతులుగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, నేను సహోదరి అని కూడా అంటాను, ఎందుకంటే స్త్రీలు కూడా తాగుతున్నారు, స్త్రీలు కూడా పాన్ పరాగులు వేసుకుంటున్నారు, స్త్రీలు కూడా డ్రగ్గిస్టులు అయిపోయారు. పురుషులకి ఏం తక్కువ రాలేదు స్త్రీలు ఈరోజు. అందుకే ఈ పదాన్ని వాడుతున్నాను. చాలామంది ఇష్టానుసారమైన జీవన విధానం, వారి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. వారు అలా చేసి చేసి కొంతకాలం ఏమైపోయింది తెలుసా? శరీరం పాడైపోయింది. ఇక్కడ అన్నాడు, ఆయన ఎంత బంధించినా ఏమంటుందంట? శరీరం పాడైపోతుందంట, గాయం చేసుకుంటున్నాడంట. గాయం చేసుకోవటం అంటే ఈ త్రాగటం వల్ల, తినటం వల్ల ఏమైపోతుంది తెలుసా? లోనున్న శరీర అవయవాలు గాయమైపోతాయి, గాయమైపోతాయి, పాడైపోతాయి, పాడైపోతాయి. ఒక కుర్రోడు చెబితే విన్నాను ఈ మధ్య, పన్ను పుచ్చిపోయిందని డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డెంటల్ డాక్టర్ గారు లేడీ చెప్పిందంట, అయ్యా అది బాగా పుచ్చిపోయింది, అంతవరకు శుభ్రం చేసి ఆ సిమెంట్ ఏదో వేస్తానులే అని అంటే, ఆ బాధ తట్టుకోలేకపోతుందని పీకేయండి అన్న. ఏం తట్టుకోలేకపోతున్నాడు? బాధ తట్టుకోలేకపోతున్నాను, పీకేయండి. ఆ బాధ తట్టుకోలేక నేను దాంట్లో ఖైనీ పెడుతున్నాను, పొగాకు పెడుతున్నాను, మందు తాగుతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, పీకేయండి అన్నాడు. ఆమె కన్నురాలు, ఆమె ఏమని తెలుసా? తమ్ముడు, దేవుడిచ్చిన దాన్ని ఒక్కదాన్ని పోగొట్టుకుంటే అంత ఒరిజినల్గా ఇంకా జీవితంలో నువ్వు ఏది పొందుకోలేవు అన్నట్ట. ఏడు చెప్పలు కొట్టి హల్లెలూయా. తెలుసా నీకు? ఈ మధ్య పొళ్ళు వెనక్కి ముందుకు వస్తున్నాయని పీకి పీకి సెట్లు కట్టించుకుంటున్నారు. మంచిది కాదు, అవి రెడీమేడ్ అంతే. దేవుడిచ్చిన అవయవాన్ని దేనైనా నువ్వు పాడు చేసుకుంటే నీ జీవితంలో అంత మంచిది ఇంకెప్పటికీ సమకూర్చబడదు. అది పాడు చేసుకుంటుంది నువ్వే. దాన్ని పాడవడానికి కారణం నీ ప్రవర్తన, నీ ఆహారపు అలవాటులు, నీ ఇష్టానుసారమైన జీవన విధానం. ఎంత చెప్పినా వినరు కొంతమంది, నాకు తెలిసి. ఎందుకంటే నేను ఒకప్పుడు అదే జీవన విధానం కలిగి దేవుని కృపలో ఇప్పటికే అవయవం పాడవకుండా ఉండగలిగాను. హల్లెలూయా. లేకపోతే నా ఎప్పుడో పాడైపోయి. ఈ వ్యక్తిలాగే నేను కూడా పొడుచుకోవటం అన్నమాట. తాగబాకంటే తాగేవాడిని, తిరగబాకంటే తిరిగేవాడిని. అక్కడ కాదు నన్ను పడుకునేది, ఎక్కడంటే నేను అక్కడే పడుకుంటానేవాడిని. వాళ్ళతో కాదు నన్ను స్నేహం అంతే, నాతో ఆ స్నేహం వాళ్ళతోనే కావాలనేవాడిని. నా యేసయ్య నన్ను దర్శించకపోతే ఇతను దర్శించినట్లు నేను పాడైపోయేవాడిని. నాకు తెలిసిన వ్యక్తే. ఇప్పుడే నిన్నటి దినాన శుక్రవారం మన ప్రార్థన ముగించిన తర్వాత నేను ప్రార్థన చేసి వచ్చాను. ఆ వ్యక్తికి తాగి 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 సిగరెట్లు తాగి మందు తాగి స్ట్రోక్ వచ్చేసి నరాలు, గుండెకి వెళ్ళాల్సిన నరాలు పగిలిపోయినాయి. స్టంటు వేయాలన్నా, స్టంటు వేయటానికి తన శరీరం సహకరించదని ఇంటికి పో,
నీ ఆహారాన్ని అలవాట్లు మార్చుకుని కొద్దిగా శక్తి పొందుకుంటే ఆ తర్వాత వేస్తామని చెప్పి పంపించేశారు. ఈ మధ్యలో ఏంటవుతుంది? ఏమైనా అవ్వచ్చు. దేవుడు కనికరిస్తే, ఆయనని దేవుడు పట్టుకుంటే స్వస్థ పొందొచ్చు. ఇతను దేవుని యందు విశ్వాసం లేకుండా ఇష్టానుసారం అయితే ఈ లోకాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి కూడా వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎటు వెళ్ళిపోతున్నాడంట చూడండి. ఎక్కడెక్కడ వాడు సమాధుల్లో వాసము చేస్తాడంట. సంఖ్యలతో ఎవడు వాడిని బంధించలేకపోయారంట. పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడనూ వానిని సాధుపరచలేకపోయాడు. ఎవడు వల్ల కావట్లేదు. వెళ్ళిపోయి మరి కూర్చోరా, పెద్ద మామయ్య వాళ్ళు వచ్చారు, పెద్దనాన్నలు వచ్చారు, ఆంటీ నీ కోసం ఏదో దూరం నుంచి వచ్చింది, కూర్చోరా, మంచి మాటలు చెబుతుంది, వాళ్ళు బాగుపడ్డారు, వినిరారా అంటే ఎంతమంది ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా కానీ ఎవరు అతని బుద్ధి మార్చలేకపోతున్నారంట. ఎందుకంటే పట్టిన దెయ్యాలు అటువంటి, పట్టిన దురాత్మలు అటువంటి. ఈ లోకంలో దురాత్మలు దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాయంటే మానవుడిని పాడు చేస్తున్నాయి, మనిషిని పాడు చేస్తున్నాయి. మానవుడు దేవునికి కుమారుడు, దేవుని బిడ్డగా ఉండవలసిన వాడు. కానీ ఆ మానవుడిని దేవునికి దూరస్తుడిగా చేసి సాతాను అతని అవయవాలను పాడు చేసి, అతని జీవితాన్ని పాడు చేసి, అల్పకాల సుఖభోగాలు అతనికి చూపించి, ఆమెకు చూపించి, చివరికి దేవునితో ఉండవలసిన ఆ ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తాని? బిలాము నరకానికి తీసుకెళ్తాని. ఎవరు సాధు చేయలేకపోతుంది. ఈరోజు ఉంది, ఎవరు సాధు చేయలేకపోతుంది. ఎంతమంది పాపం ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి, అయ్యా మారురా, అమ్మ మారమ్మా, ఎంతకాలం జీవిస్తావు ఇటువంటి జీవితం? పాడైపోతుంది నీ జీవితం, నీ అవయవాలు పాడైపోయింది, ఇప్పటికే ఆయాసం వచ్చేసింది, ఇప్పటికే నువ్వు డాక్టర్ గారు నీ గురించి ఎన్నెన్నో చెబుతున్నాడు, మార్చుకోవా, పోతే పోయింది లేదు జీవితం అంటున్నాడు. ఉంటే ఉంటా, పోతే పోతా అంటున్నాడు. అందుక దేవుడు మనల్ని పుట్టించింది, అందుక దేవుడు నీకు చక్కటి జీవన విధానాన్ని ఇచ్చింది. వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డ, యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్కవారితో, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను వెతుక్కుంటా వస్తాడు. ఆయన ఒకరోజు పరిచర్య ముగించి పగలంతా సేవ చేసి ఒక రాత్రంతా గలిలయ సముద్ర తీరమున సముద్రం మీద చిన్న దోణిలో వస్తూ ఓ పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ మధ్యలో ఆ తుఫాన్ని అణిచివేసి అక్కడ వాళ్ళకి పాఠాన్ని నేర్పించి శిష్యులందరికీ ఆ తర్వాత గెరాసీనుల దేశం ఉదయానికి వచ్చినాడు. హల్లెలూయా. మార్కు సువార్త మీరు 4వ అధ్యాయం కానించి ధ్యానం చేస్తే తెలుస్తుంది. యేసుక్రీస్తు పరిచర్య అంతా ముగించిన తర్వాత ఎక్కడో ఒకసారి పడుకుందాం, ఈరోజు రెస్ట్ తీసుకుందాం వల్ల. ఎందుకంటే అక్కడ ఒకడు పాడైపోతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న మాట ఇంట్లో, వాళ్ళ బంధువుల మాట ఇంట్లో, ఒక చక్కటి ఇల్లు ఇచ్చాను ఆ ఇంట్లో ఉంట్లా, ఓ మంచి దేహం అతనికి ఉంది, ఓ చక్కటి ఆరోగ్యవంతమైన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. నేను వెళ్ళాలి, అతను బాగు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి నా యేసయ్య వచ్చాడు. నశించిపోతున్న ప్రజల కొరకు. శిష్యులకు అర్థం కాల, మనం త్వరగా వెళ్ళాలంటే ఎందుకయ్యా అని అడగల. సరేలయ్యా. గెరాసీనుల దేశం వచ్చే వరకు ఏమైంది? అక్కడ దెయ్యాలు పట్టిన వ్యక్తి తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు, తను తాను పాడు చేసుకుంటూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు రక్షించబడ్డావు. ఈరోజు నేను యేసయ్య కుమారుడిని, యేసయ్య కుమార్తెని, నన్ను ఆయన రక్షించాడు, ఆయన శిలువ రక్తం ద్వారా నా పాపము విడుదల పొందింది అని నువ్వు నమ్మకంగా చెప్పుకోగలుగుతున్నావు. రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాని సంతోషంగా చెప్పుకోగలుగుతున్నావు. కానీ ఎటువంటి స్థితిలో నుంచి నువ్వు వచ్చావో ఒక్కసారి ఆలోచించావా? ఎటువంటి భయంకరమైన దొంగ ఊబుల నుంచి దేవుడిని లాగాడు ఎప్పుడైనా ఆలోచించావా?
నిజమండి. రక్షించబడిన తర్వాత చాలామంది నేను ఎలా రక్షించబడ్డానో మర్చిపోతారు. ఏ పరిస్థితిలో నన్ను దేవుడు లేపాడు మర్చిపోతారు. నిజం. హాస్పిటల్లో అందరూ ఆశలు వదిలేశారు, కానీ ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు లేచి ఈరోజు సజీవుడిగా ఉండవు. ఆ సంగతి మర్చిపోయావు. ఆ సంగతి ఎవరికి చెప్పట్లా. మొదట్లో 2-3 సార్లు చెప్పావు, ఇప్పుడు మానేసావు. దేవుని గౌరవించడం మానేసావు, గణపరచడం మానేసావు, దేవుని స్తుతించడం మానేసావు. అలవాటుగా చేసుకుని సహవాసానికి కూడా దూరం అయిపోయావు. ఒకరోజు నీ ఆత్మీయ స్థితి ఏమైపోయింది తెలుసా? ఇగో ఇలాంటి దెయ్యాలు పట్టి మళ్ళా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది. ఒక ఇల్లంట శుభ్రం చేసిందంట, చక్కగా అమర్చబడిందంట. ఒక ఇల్లు చక్కగా క్లీన్ చేసి నీట్గా అమర్చబడిందంట. అంతకుముందు ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉండేదంట. ఆ దెయ్యం వెళ్ళిపోయింది యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ద్వారా. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కుటుంబ ప్రార్థన పెట్టుకుని చక్కగా దేవుని సన్నిధికి సహవాసంలో వెళ్ళటం వల్ల ఆ దెయ్యం వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ నేను వదిలొచ్చానే, వాళ్ళు ఎలా ఉండాలని చెప్పి ఒక్కతే రాలేదంట. ఒక్కతే వెళ్తే భయం కదా, ఇంకొక 4 దెయ్యాలను వెంట పెట్టుకుని వచ్చిందంట. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను తరిమేశారు వాళ్ళు ప్రార్థన చేసి. ఇప్పుడు 4గురిని తీసుకుని వెళ్తాను, ఎలా ఉండారో చూద్దామని. కానీ ఆ ఇల్లు ఎలా ఉంది? చక్కగా అమర్చి ఉంది, కానీ ఆ ఇంట్లో ఏం లేదు? స్తుతి ఆరాధన లేదు, ప్రార్థన లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, రక్షించబడ్డాను, అంతా బాగుంది అని అనుకుంటున్నావు. సహవాసం ఉందా? వాక్యములో ఎదుగుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? రొట్టె విరుచుడి యందు ఆసక్తి కలిగి ఉన్నావా? అనుదినం దేవుని ఆరాధించడంలో నీ మనసు ఎంత ఆతృత పడుతుంది? ఇవి లేకపోతే అప్పుడు వదిలింది ఒకటి, ఇప్పుడు వచ్చేది 5. మునుపటి కంటే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలి. అందుకే నేను ప్రకటన చేసేటప్పుడు చెప్పాను, ఆదివారం సహజంగా మనిషికి వచ్చేది ఏంటంటే, అబ్బా సోమవారం నుంచి శనివారం వరకు నా పనులని చేశాను కదా, అలిసిపోయాను, ఈ రోజైనా పడుకొనిరా అంటాం, ఈ రోజైనా రెస్ట్ తీసుకొనిరా అంటాం. కానీ మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు సరిగా ఆరోగ్యవంతంగా దేవుడు నీకు ఇచ్చిన పనిని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ సరిగా చేయాలంటే ఆదివారం నువ్వు చక్కగా ఆరాధించే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆ శక్తితో ఆరాధించాలి. ఆ శక్తితో దేవుని వెతకాలి. ఆ రీతిగా మనం వెతకటం మానివేస్తే దూరం అయిపోతాం దేవునికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ మాట ఉంటుంది. 6వ వచనం, 5వ అధ్యాయం మార్కు సువార్త 6వ వచనం ఏముంది? వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చాడంట. ఎంత దూరం అయిపోయాడో, ఎంత దూరం అయిపోయాడో, దూరం అయిపోయాడు. దేవుని సహవాసం లేకుండా దూరం అయిపోయాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు పట్టిన దెయ్యాలు కూడా యేసుక్రీస్తుని ఆరాధించాలి. గిట్టు చప్పలు కొడదాం హల్లెలూయా. ఆ దెయ్యాలకి దేవుడే ఉన్నతమైన వాడు, ఆయన్నే దేవుణ్ణి ఆరాధించాలి వచ్చి. కాబట్టి అపవిత్రాత్మలు పరిగెత్తుకుండా వచ్చి మోకాళ్ళు వేసి చేతులెత్తి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాయి. తెలుసా? యేసయ్య ఆ ముందు 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే శిష్యులు యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టలేకపోయారు, కానీ దెయ్యాలు యేసుక్రీస్తు ఎవరో గుర్తుపడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ఇబ్బంది పెట్టమాక, మమ్మల్ని ఎక్కడికో వెళ్ళిపోమని గద్దించమాక, మాకు హ్యాపీగా ఉంది, వీడిని పాడు చేసి వెళ్ళిపోతాం మరొకటి దగ్గరికి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవిత విధానం ఎలా ఉంది? నువ్వు పాడు చేసుకుంటున్నావా? నీకు నువ్వే దూరం అయిపోతున్నావా?
కానీ యేసయ్య ఆయన వాక్ ద్వారా నేను దర్శిస్తున్నాడు ఈరోజు. ఆమేన్. ఈ క్షణంలో ఆయన వాక్ ద్వారా, ఆయన జీవం కలిగిన మాటల ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు సమీపస్తుడిగా మారాలి. హల్లెలూయా. నువ్వు దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి, ఆయన చెంతకు రావాలి, ఆయన్ని హత్తుకునేవాడిగా ఉండాలి. దేవుడు ఎవరి కోసం చేతులు చాచాడు తెలుసా? విననల్లని ప్రజల కోసం దినమెల్లా ఆయన చేతులు చాచున్నాడంట. ఆమేన్. ఎవరైతే వినకుండా వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారు చేతులు చాచి ఉంచాడంట. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. నీ జీవితాన్ని నీలో పట్టిన దెయ్యం ఏం చేస్తుందంటే యేసయ్యకు దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, సహవాసానికి దూరం చేస్తుంది, దేవుని వాక్యానికి, ప్రార్థన జీవితానికి కూడా దూరం చేస్తుంది. ఒకప్పుడైతే భోజనం అన్న మర్చిపోయేవాడు కానీ ప్రార్థన మర్చిపోయేవాడు కాదు. ఇప్పుడైతే ప్రార్థన అవసరమైతే పడుకుని కాలు మీద కాలు వేసుకుని చేసే పరిస్థితికి వచ్చేసావు. మన యేసయ్యకి తెలుసంట ఏదైనా. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు మోకరించి ప్రార్థన చేశాడు నాకు తెలియదు. హల్లెలూయా కదా. ఆయన ఏకైక కుమారుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఎలా చేస్తున్నాడు? తల కింద దిండు పెట్టుకుని, కాళ్ళ కింద దిండు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మంచంలో పడుకుని. చెప్పండి ఒకసారి, చేస్తున్నాడా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది మరి అనుభవంతో ఉన్నారు ఈరోజు? ఈ శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకోవడానికి ఫ్రూట్స్, చిన్న చిన్న స్నాక్స్, 3 పూట్ల భోజనం ఎన్ని పోషిస్తున్నామో మనకి. ఈ చర్మం కొద్దిగా నిగనిగలాడటానికి, సౌందర్యంగా ఉండటానికి కొన్ని కాస్మెటిక్స్, ఈ హెయిర్ పెరగటానికి, ఈ హెయిర్ ఇంకా కనపడటానికి, తలతలా కనపడటానికి కొన్ని ఆయిల్స్ ఎన్ని వాడుతున్నాము. ఏమండి, ఈ పైన శరీరానికి ఇన్ని వాడుతున్నప్పుడు నిన్ను రక్షించి నీకోసం శిలువలో రక్తము చిందించిన యేసయ్యకి సమీపంగా ఉండటానికి ఏం వాడుతున్నావు నువ్వు? ఆయన వాడమంది 4 1 అపోస్తల బోధ, 2 బోధ యందును సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. వాడుతున్నారా? ఇవి ఉన్నాయా మీ జీవితంలో? మన జీవితాల్లో ఇవి లేకపోతే ఇదిగో ఈ గెరాసీనుల దేశంలో ఉన్న వ్యక్తి దేవునికి ఎంత దూరం అయిపోయాడో అలా దూరం అయిపోతావు. కొంతకాలానికి నీకు తెలీదు, నీవే నీ శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటావు, పొడుచుకుంటూ ఉంటావు. కొంతమంది అనేకమైన అలవాట్లలో పాడైపోయి గాయపరుచుకుంటుంటే కొంతమంది మానసికంగా గాయపరుచుకుంటున్నారు. నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నన్ను యేసయ్య వదిలేశాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు. ఈ కొత్తగా మానసికమైన బోధ, మానసికమైన కృంగుదల. ఈమె మారదని భార్యని అంటాడు, భార్య అంటది నువ్వు మారుతావా అని అంటాడు. వీళ్ళు ఇలాగా మానసికంగా రోజు యుద్ధం. ఈ యుద్ధాన్ని పిల్లలు చూసి వాళ్ళు యుద్ధం. కొంతకాలానికి వాళ్ళు కూడా మానసికంగా కృంగిపోతారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? శరీరాలు గాయమైపోతున్నాయి. మనసు నెమ్మదిగా లేకపోతే తిన్నది సహిస్తుందా? సహించదు. దుఃఖంగా, ఎప్పుడు దుఃఖంతో ఉంటే నువ్వు ఏది చేసినా కానీ నీ శరీరానికి అది పట్టదు. అంటే నాకు తెలిసి అది నిజంగా జరిగిన విషయమే, చాలామంది చెబుతూ ఉంటారు. ఒక తల్లి తను కన్న బిడ్డకి పాలు ఇస్తూ ఉంది, కానీ ఆమె భయంకరమైన దుఃఖంలో, వేదనతో ఉంది. ఆ దుఃఖంలో, ఆ వేదనతో ఉండి తను ఆ పాలు ఇవ్వటం వల్ల ఆ బిడ్డ చనిపోయాడు. కారణం ఏంటంటే ఆ పాలు తనకి విషంగా మారిపోయాయి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో యేసుక్రీస్తు సన్నిధికి వెళ్ళినప్పుడు అందంగా, ఆనందంగా కనపడుతున్నారు, కానీ వారి జీవితంలో విషం, మానసికమైన క్షోభ, గాయపరుచుకుంటున్నారు మాటలతో.
ఏదో పొరపాటున భార్య అందంటే ఎందుకన్నావు అలాగా, పొరపాటున భర్తను ఎందుకన్నావు, ఇలాగా గుంజుకుంటూ ధ్యానిస్తూ ఏమైపోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాగ అనుకుని దేవునికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు తన వాక్కుతో మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిన్ను సమీపిస్తానికి వచ్చాడు ఆయన రెస్ట్ తీసుకోవట్లా, మనతో మాట్లాడి మన జీవితాలను బాగు చేయాలనుకుంటున్నాడు ఆయన. మనం ఆనందంగా ఉంటే ఆయనకి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు, ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత ఏం చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? ఆదికాండము మొదటి పేపర్లో, రెండో పేపర్లో ఉంటుంది, 1వ అధ్యాయం 28వ వచనం ఏముంటుంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఆ తర్వాత మరలా దాని అంతది మీకు మీద ఆధీనంలో ఉండాలి, మీరు చెబితే వినాలి భూమి. హల్లెలూయా. ఒక మనిషి భూమి మీద ఏ జంతువునైనా సాధు చేయగలడు, ఆడించగలడు. కానీ మనిషిలో ఒకటి ఉంది, దాన్ని ఎవరూ సాధు చేయలేరు. ఏదది? నాలుక. దీనివల్ల ఎదుటి వారి హృదయాలు గాయపడిపోతాయి. దీనివల్ల మానసికమైన కృంగుదలలోకి వెళ్ళిపోతాం. కొంతమందికి ఒక బ్యాడ్ ఏం తెలుసా, పాపం ఏం మాట్లాడతారో వారికి కూడా తెలియదు, కానీ తర్వాత అర్థమయ్యే వరకు ఆ మాట వల్ల వారి జీవితం కూడా బాధపడుతూ ఉంటుంది. నేను అలాగన్నానా, అయ్యో తప్పేనాది అనేసి అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి క్షమాపణ అడగాలంటే మళ్ళీ అక్కడ ఒక బాధ, క్షమించమని అడగాలి. లేకపోతే మనం ఏమైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. దేవుడు మనకు దగ్గరగా వచ్చేసాడు. ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ గెరాసీన దేశంలో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి వెళ్ళి యేసయ్యను మ్రొక్కి, మమ్మల్ని పాడు చేయబాకంటే యేసుక్రీస్తు ఏమో తెలుసా, గద్దించాడు, ఎక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవాలని. వెంటనే వాళ్ళు బతుకులాడుతున్నారు, అయ్యా ఇదిగో మేము అగాధానికి వెళ్ళమని సెలవి మాక, ఇదిగో ఆ పందుల గుంపులోకి మేము వెళతాం. ఎంతమంది మీరు, ఏంటి మీ పేరు అంటే సేన అంటే 6,000 మంది రోమీల సైన్యం లెక్కది. సేన ఉపయోగం 6,000 మంది అంటే ఒక వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పాలి, ఎన్ని దేయాలు ఉన్నాయి అంటే 6,000 రకాలుగా ఉంటుంది ఆ మైండ్. అయ్యో, ఒక వ్యక్తి మైండ్ ఎలా ఉంటుంది, 6,000 దేయాలంటే 6,000 రకాలుగా, అంటే క్షణం ఉండదు, కాసేపు ఉండదు. కొంతమంది చూస్తే ఫస్ట్ నవ్వుతారు, తర్వాత కోపపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ దెయ్యాలు పనిచేస్తున్నాయి. ఏం చేద్దాం పాపం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ విడిపించబడాలి దెయ్యాల నుంచి. వాళ్ళు గాయపడతారు, ఎదుటి వారిని గాయం చేస్తారు. వాళ్ళకి తెలీదు. నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దగ్గరగా దేవునికి సహవాసం కలిగి ఉంటే అర్థం చేసుకుని వారిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తాం. ఆమేన్. బతిలాడుకున్నాయా పందులు మందులకు వెళ్తామని, దెయ్యాలు యేసయ్యను బతిలాడితే ఓకే వెళ్ళండి అన్నాడు. ఏమైపోయింది తెలుసా, ఆ 2,000 పందులకి ఎన్ని వెళ్ళాలి ఇప్పుడు? 6,000 అంటే ఒక్కొక్క దాంట్లోకి చెప్పాలి ఎన్ని వెళ్ళాలి? 3 దెయ్యాలు. అవి ఆ ప్రభావాన్ని తట్టుకోలేక ఒక్క 3 దెయ్యాలు ఒక్క పందిలోకి వెళ్ళేవరకు ఆ ఆత్మ ప్రభావాన్ని ఒక జీవి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినాయి. కారణం ఏం తెలుసా, నీళ్ళల్లో మునిగిపోవటానికి కారణం ఏంటి, పంది ఈత లేదు, మెడ సాగదు, అంతే, ఏమి లేదు దాంట్లో, పెద్ద విచిత్రం ఏం లేదు. అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయి, బతుకుడా మా ఊరు రాబాకను వెళ్ళిపో అని అన్నారు. బతుకుడా మా ఊర్లోకి రాబాక, మాకు ఇప్పటికే నష్టం వచ్చింది, వెళ్ళిపో అంటున్నారు. కానీ అక్కడ ఈ 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తి శుద్ధుడైపోయి
యేసయ్య నేను నీతో వస్తాను అన్నాడు. ఇటు చెప్పులు కొడదాం హల్లెలూయా. యేసయ్య చదవండి ఒకసారి 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. ఏమంటాడు? అయ్యా నేను నీ దగ్గర ఉంటానయ్యా, నీతో వస్తానయ్యా, నన్ను ఉంచయ్యా. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు వద్దు, ఇక్కడ నువ్వు రావద్దు, వెళ్ళిపో అంటున్నారు. కానీ ఆయన అయితే నీతో ఉంటానయ్యా. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు అంత భయంకరమైన స్థితిలో నుంచి ఆ వ్యక్తిని రక్షించాడు. మరి నీవు నేను ఎంత భయంకరమైన స్థితిలో నుంచి రక్షించబడ్డామో, ఎటువంటి భయానకరమైన స్థితిలో నుంచి రక్షించబడ్డాము. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఆశ్చర్యంగా ఉంటుంది. చాలాసార్లు దెయ్యం బట్టే కారు తోలాలంటే 2 చేతుల్లో స్టీరింగ్ పట్టుకోవాలి, కింద యాక్సిలేటరు, ఒక బ్రేకు, ఒక క్లచ్ ఉంటుంది, 3 ఉంటాయి. ఈ 2 కాళ్ళతో ఆ 3టిని ఆపరేట్ చేయాలి. అంతే కదా. అవన్నీ చక్కగా చేస్తేనే ఇప్పుడు వచ్చినాయి కొత్త మోడల్, క్లచ్ లేకుండా ఓన్లీ బ్రేక్ యాక్సిలేటర్ వచ్చినాయి. మేము తోలేటప్పుడు అంత లేవు. క్లచ్ ఉండేది, బ్రేక్ ఉండేది, యాక్సిలేటర్ ఉండేది, స్టీరింగ్ ఉండేది, గేర్ చేతుల్లో. అప్పుడప్పుడు గేర్ కూడా మార్చుకోవాలి. కానీ నేను ఎంత దెయ్యం పట్టినంటే, ఒక చెయ్యి బయట పెట్టి, ఒక కాలు కూడా సీటు మీద పెట్టి, ఈ ఎడం కాలు తీసి సీటు మీద పెట్టి, ఈ కాలుతో ఈ చేతితో బండి తోలేవాడిని. అది ఎంత స్పీడ్, చిన్న స్పీడ్ కాదు. ఇప్పుడు రోడ్లు చాలా పెద్దవి, అప్పుడు రోడ్లు చాలా చిన్నవి. ఇప్పుడు చాలా పెద్ద లైటింగ్ ఉంది, అప్పుడు లైటింగే సరిగా లేదు. నా ఇష్టం. నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఇంజిన్ బాయిల్ అయ్యి బానెట్ లేకపోతే మేమందరం లోయలో ఉండేవాళ్ళం. వెనకాల నా ఫ్రెండ్స్ అందరు పెద్ద కేకలేస్తున్నారు, ఆగిపోయా, నీకు పెళ్ళి అయ్యింది, మాకేం కాలేదు. అంటే దెయ్యం పట్టిన చేసిన పనులు ఇవన్నీ. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, ఇలాగ ఎవరైనా దెయ్యం పట్టిన పనులు చేస్తుంటే దయచేసి మీ మనసును మార్చుకోవాలి. మార్చగలిగింది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మార్చగలిగింది యేసయ్య మాత్రమే. పావురాల దెబ్బ అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టరు అక్కడే మిస్ అయిపోయింది, అక్కడే ఆయన చనిపోయాడు. ఆత్మకూరు. ఆయన చనిపోయే 3 రోజుల ముందు, ఆ ప్రదేశానికి వెళ్ళే 3 రోజుల ముందు మా ఫ్రెండ్ వివాహానికి వెళ్ళిన ఒక కారు తీసుకుని, వాస్తవానికి ఆయనకంటే ముందు లోయలో పడాల్సింది మేమే. ఒక చెట్టు కొమ్మ తగిలి ఆ టైర్ ఆగిపోయింది. అది అంటే దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, కానీ తోలనట. నేను ఒక చేత్తో ఒక కాలుతోనే తోలేవాడిని. దెయ్యం బట్టి నా దెయ్యాన్ని విడిపించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మీ దెయ్యాన్ని కూడా విడిపించాడు. కొంతమంది దెయ్యపు శక్తి నుంచి దేవుడు విడిపించాడు. మరి విడిపించబడిన నీవు సహవాసం సరిగా ఉందా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నేను దేవునితోనే ఉంటాను అని అనగలుగుతున్నావా? ఆ మాట ఆ వ్యక్తి అంటుంటే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నువ్వు నాతో ఉండవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు అన్నాడు. ఆమేన్. నీ ఇంటి వారందరితో సాక్ష్యంగా ఉండు, చెప్పు వాళ్ళకి. అమ్మ, ఒకప్పుడు నాకు తెలియక దెయ్యాలు పట్టి మీరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాను, మీరు కట్టేసినా కానీ తెంపుకున్నాను, మిమ్మల్ని గాయపరిచాను, మిమ్మల్ని అవమానపరిచాను. ఇదిగో నా దగ్గరికి యేసయ్య వచ్చాడమ్మా, నా దగ్గరికి యేసయ్య వచ్చి నా జీవితాన్ని బాగు చేశాడు. ఇప్పుడు నేనే మీ కుమారుణ్ణి, నేనే మీ ఇంట్లో వ్యక్తిని అని చెప్పి నీ కుటుంబానికి నువ్వు కనపరుచుకో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డ విషయం నీ కుటుంబ సభ్యులకి అసలు తెలుసా? తెలిస్తే అన్ని విధాలా నాకేమైనా అపాయం అని చెప్పి ఓరక తెలిసి తినట్టుగా జీవిస్తున్నావా? మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్.
అందరూ చెప్దాం హల్లెలూయా. నా దేవుడు నీతిమంతుడైన దేవుడు. అటువంటి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మారినప్పుడు మనం అందరికీ తెలియచెప్పాలి. మొదటగా కుటుంబానికి చెప్పాలి, ఆ తర్వాత మనం ఉన్న ప్రాంతం అంతా మన సాక్ష్యాన్ని చెప్పాలి. ఆమె ఈ వ్యక్తి దెకపొలిలో ఉన్న 10 పట్టణాలకి సువార్త చెప్పాడంట. 10 పట్టణాలకి. ఈరోజు ఈ భారతదేశం వెలిగించబడటానికి కారణం ఏం తెలుసా? అనేక మంది ఈ భయంకరమైన జీవన విధానం నుంచి విడుదల పొంది వారి జీవితాలను భారతదేశానికి త్యాగం చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. భారతదేశం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ఒకరని కాదు, కొన్ని వేల మంది ఎక్కడెక్కడో దేశాల్లో పుట్టి భారతదేశం వచ్చి సేవ చేసి ఎక్కడే మరణించి ఎక్కడే వారి సమాధులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సమాధులు అంతరించిపోయాయి. 39 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన విలియం కేరీ గారి సమాధి అసలు ఎలా ఉంటుందో తెలుసా? పాడుపడిపోయినట్టుంటుంది. ఆ సమాధుల తోటలోకి వెళ్తే విచిత్రంగా కనపడింది నాకు. దేవుని కృపలో చూడగలిగాం. ఆయన 39 భాషల్లో ఆ బైబిల్ తర్జుమా చేసిన గ్రంథాలయం చూడగలిగాం. ఒక సంవత్సరంలో ఒక భాష నేర్చుకోవడం ఎంత కష్టమండి. నేర్చుకోవటం కదా, ఆయన తర్జుమా కూడా చేశాడు. కారణం ఏంటంటే యేసయ్యని గౌరవించడానికి. హల్లెలూయా. యేసయ్యని ఘనపరచడానికి. యేసయ్య నా జీవితాన్ని రక్షించాడు. యేసయ్య నన్ను భయంకరమైన దయ్యాల నుంచి విడిపించి ఆయన కుమారుడిగా స్వీకరించాడు. ఆయన రక్తం నా కొరకే కార్చాడు. ఆయన నా కోసమే నిందలు అవమానాలు పొందాడు. మరి నేను ఆయనకేమి ఇవ్వగలను? ఆయనకేమి ఇవ్వగలను నేను? ఒకరోజు అయితే భార్యకేమో పిచ్చి వచ్చేసింది. పాపం పెద్ద పెద్దగా అరుస్తుంది. ప్రెస్లో ఆ బైబిల్ని తర్జుమా చేసిన బైబిల్ని ప్రింట్ చేస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, అయ్యా నీ భార్య కేకలేస్తుంది, పిచ్చి పట్టేసినట్టుంది. ఎందుకంటే తన కుమారుడు, ఎదిగొచ్చిన కుమారుడు చనిపోయాడు. భార్య కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవారికి అక్కడికి వెళ్తానే ఉన్నాడు. మధ్యలో మళ్ళీ ఇంకో కబురు వచ్చింది. ఏందో తెలుసా? ఇప్పుడు వరకు నువ్వు కష్టపడి తర్జుమా చేసి ప్రింట్ చేసిన బైబిల్ ప్రింటింగ్ మిషన్ అంతా తగలబడిపోయింది. మొత్తం తగలబడిపోయింది. ఆ ముద్రలన్నీ తగలబడిపోయినాయి. ఎంత భయంకరమైన వేదన ప్రియదేవుని బిడ్డారా. ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని విడిచి వెళ్లకుండా పనిచేసిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశాన్ని విడిచి వెళ్ళలేదంట, నిలబడి పనిచేశారు. మన దగ్గరలో ఉంది తిరుపతి, మన దగ్గరలోనే ఉంది. తిరుపతిలో ఒక మూలన ఉంటుంది ఒక చర్చి, దగ్గరికి 100 సంవత్సరాల క్రితం కట్టారు. అక్కడ ఉంటాయంటే ఒక 16 సమాధులు. మిషనరీస్గా వచ్చారు. 2 వారాల్లో 16 మంది చనిపోయారు. 2 వారాల్లోనే. సమాధులు 16 ఉంటాయి, కానీ 16 సమాధుల దగ్గర రాళ్ళు ఉండవు. 16 మంది పేర్ల కోసం ఒక పెద్ద ధూపస్తంభం పెట్టినట్టుగా పెద్ద రాయి పెట్టి పేర్లు రాశారు. 2 వారాల్లో చనిపోయారు. వచ్చింది 24 మంది. 16 మంది చనిపోయారు. 8 మంది పారిపోకుండా సేవ చేశారు. 7 చెప్పలు కొడతాం హల్లెలూయా. 16 మంది 2 వారాల్లో చనిపోతే 8 మంది నిలబడి సేవ చేశారు. యేసయ్య నేను రక్షిస్తే నువ్వేం చేస్తున్నావు? యేసయ్య నీ కోసం త్యాగం చేస్తే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను ఈరోజు? ఆయన అంటున్నాడు, నీతో ఉంటానా అంటే నాతో ఉంటాం కాదు, నువ్వు వెళ్ళి నీ కుటుంబానికి, నా ప్రాంతానికి సాక్ష్యంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియదేవుని బిడ్డ, మన జీవితం ఎలా ఉంది? ఒక వ్యక్తి సూళ్ళూరుపేటలో, ఆ తిరుపతి సంఘం కట్టింది కూడా ఆయనే. సూళ్ళూరుపేటలో ఉంటాడు. సూళ్ళూరుపేట దగ్గరగా ఇప్పటికీ ఆయన 157 సంవత్సరాలు అయిపోయింది. ఈ భారతదేశం 157 సంవత్సరాల క్రితం ఆయన భారతదేశం వచ్చి సేవను ప్రారంభించి
సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పిల్లలు చనిపోయారు. పిల్లల సమాధులు అక్కడే కట్టుకుని పిల్లల సమాధులు ఉన్న కాడే సేవ చేస్తూ ఎదిగాడు ఆయన. అయ్యో నా పిల్లలు చనిపోయారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోలే. సమాధులు కట్టుకుని ఆ సమాధుల దగ్గర ఇప్పుడు కూడా ఆ చర్చిలోనే ఆయన సమాధి ఉంది. అగస్టస్ ఆయన పేరు. ఆయన సమాధి, ఆయన పిల్లల సమాధి ఇప్పుడు కూడా 157 సంవత్సరాల క్రితం ఆయన భారతదేశం నుంచి దగ్గరగా 12 ప్రాంతాల్లోకి వెళ్ళి 10 సంఘాలు కట్టాడు. 10 సంఘాలు. తిరుపతిలో సంఘం, సులూరుపేటలో సంఘం, నాయుడుపేటలో సంఘం, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరులో సంఘం. అలా 10 టౌన్లో ఆయన సంఘాలు కట్టాడు. ఒక బలమైన సేవ చేశాడు. వాక్యం వింటున్నప్పుడు ఇదేను బిడ్డ, మరి నువ్వు నేనేం చేస్తున్నా? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? మీ అందరికీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక పక్షవాయం గల ఆయన ఉన్నాడు. 10 మంది కుష్ఠవ్యాధితో ఉన్నవారంట. యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడంట. వెళ్తుంటే అయ్యా అని కేకలేసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడా, మీరు స్వస్థ పొందారు వెళ్ళండి. ఆ మాట విని అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి స్వస్థత పొందింది గమనించాడు. స్వస్థత పొందిన విషయాన్ని గమనించి బిగ్గరగా కేకలు వేశాడు. ఏమో ఆయన సంతోషానికి హద్దులు ఎంత పెద్దగా వేశాడు. కుష్ఠరోగం అంటే ఏంది? ఇంట్లోకి రానిరు, ఊర్లోకి రానిరు. భయంకరమైన స్థితి. పెద్దగా అరిచి సంతోషంగా యేసయ్య ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వచ్చి యేసయ్య ఎదుట మ్రొక్కి ఆయన ఆరాధించాడంట. వెంటనే ఆయన అన్నాడు, 10 మంది శుద్ధులైరు కదా, నువ్వు ఇప్పుడు వచ్చేవి. అర్థమవుతుందా? 10 మందికి ఆరోగ్యం వచ్చింది కదా, మిగిలిన 9 మంది ఏరి? నువ్వు వెళ్ళి దేవాలయంలో మోషే నియమించిన కానుకను సమర్పించుకో, దేవుని మహిమపరచు అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ఒక్క వ్యక్తిగా ఉన్నావా? 9 మందిలో ఉన్నావా? ఒకసారి నిన్ను గమనించు. ఆ ఒక్క వ్యక్తిగా వచ్చి దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి గౌరవించడానికి, దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం, సువార్త పనిలో, సాక్ష్యం చెప్పుకునే పనిలో నువ్వు ఉన్నావా? లేకపోతే ఆ 9 మందితో కలిసి స్వస్థ వచ్చిందిలే, రక్షణ వచ్చిందిలే అని చెప్పి నిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఒకసారి నువ్వు గమనించుకుని ఈ రోజు నుంచి అయినా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా నీ కుటుంబంలో మొదటిగా నువ్వు సాక్షిగా జీవించాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.